ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ యూట్యూబ్లో రీల్స్ ఎంత బాగుంటాయి. ఓపెన్ యూట్యూబ్ ఓపెన్ ఎంత బాగుందో యూట్యూబ్ ఓపెన్ యూట్యూబ్ ఇంకా బాగుంటాయి. చూడు ఓపెన్ గేమ్స్ బాగుంటాయి. గేమ్స్ కాదు యూట్యూబ్ చూడు. అవునక్క ఇండియా చాలా బాగున్నాయా? రాగానే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసుకోవాలి. అసలు బయట ఏం కష్టం మీకు తెలుసా? తెలియదు. సమయాన్ని పోనీకుండా సద్వినియోగం చేసుకోవాలని రాసింది. మీరు సండే స్కూల్కి వచ్చారనుక? తెలియదు. సండే స్కూల్ అంటే ఏంటో కూడా తెలియదు. సండే స్కూల్లో ఆటలు పాటలు కంఠస్థ వాక్యాలు మోరల్ వాల్యూస్ అన్నీ ఉంటాయమ్మా. రేపు సండే కదా, మీరు సండే స్కూల్కి వస్తారమ్మా? సరే అమ్మా. అడ్రస్ ఎక్కడ? అడ్రస్ పొద్దుటూరు ఆంధ్రప్రదేశ్ రోడ్లో ఇంత కృషిలో ప్రార్థన మందిరం. ఈరోజు ఎంత బాగుందా కదా? అవునక్క చాలా బాగుంది. ఎలా ఉన్నావు? మనము నెక్స్ట్ ఆదివారం సండే స్కూల్కి వెళ్దామా? సరే ప్లేస్. అక్క మన ఫోన్ ఏదక్క? అవును, ఫోన్ ఎట్లా పోయింది? మీ తాత పెట్టుకుని ఎత్తుకోపోయిందా? ఏమైంది బాబు భయపడుతున్నావు? చెప్పు, ఏమైందనో భయపడుతున్నాను. చెప్పు బాబా. దగ్గర నుంచి దొంగతనం చేశారన్నా. అయ్యో, అలా దొంగతనం చేయొచ్చా? నాకు అలవాటన్నా. అలా దొంగతనం చేసేది సాతాను కూడా. అందుకే సాతానుకు దొంగవాడని పుట్టి పెట్టాడు. నువ్వు వారి దగ్గరికి పోయి అప్పుకొని ఇచ్చేసి క్షమాపణ అడుగు. సరే. నీకు సండే స్కూల్కి వస్తావా? సండే స్కూల్ అంటే ఏం కదా? సండే స్కూల్లో మంచి మంచి కథలు, ఆటలు పాటలు మోరల్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. రేపు సండే స్కూల్కి రాను. అడ్రస్ అన్నా? అడ్రస్ ఆంధ్రప్రదేశ్ రోడ్ పొద్దుటూరు శిలవు ప్రార్థన మందిరం. సరే అన్న. క్షమించండి అక్క. ఎందుకు ప్లేస్? మీ ఫోన్ దొంగతనం చేశారు. అయ్యో పర్వాలేదు. వెళ్ళదు కాక. మీరు వస్తున్నాం ప్లేస్. ఇంటి దగ్గరికి రండి.
ముద్రపడింది. అవునా అన్న? నువ్వు సండే స్కూల్కి వచ్చావా? ఏమో అన్న, రాలేదు. సండే స్కూల్లో మంచి ఆటపాటలు, మోరల్ వాల్యూస్ అన్నీ ఉంటాయి. రేపు సండే స్కూల్కి వస్తావా? సరే అన్న, వస్తాను. అడ్రస్ ఎక్కడన్నా? మన ప్రొద్దుటూరులో ఆంధ్రప్రదేశ్ తరఫులో శిలువ ప్రార్థన మందిరం. సరే అన్న. సరే బాబు, రేపు రా. మనందరం సండే స్కూల్ వెళ్దాం కదా? వెళ్దాం పదండి. సుప్రేమించి చెప్పెను నీవు ఒక్కటే కొనువనెను. యేసు ప్రేమించి చెప్పెను బాగున్నారా? బాగున్నాను బ్రదర్. ఈరోజు మీ సండే స్కూల్కి మా కొంతమంది పిల్లలను ఆహ్వానిస్తున్నానన్నా. ఓకే బ్రదర్. ఈ వారం నుంచి ప్రతి వారం వారు మీ సండే స్కూల్కి వస్తారన్నా. ఓకే బ్రదర్. రండి పిల్లలు. ఉన్నారు పిల్లలు, కూర్చోండి. బాగున్నారా పిల్లలు? యేసయ్య మన కోసం చనిపోయి 3వ దినాన లేచి మీరు ఇక్కడ సండే స్కూల్కి రావడం వలన ఎన్నో విషయాలు నేర్చుకున్నారు పిల్లలు. ఇప్పటి నుంచి మీరు వారం సండే స్కూల్కి రావాలి పిల్లలు. సరే అన్న. మీరు కూడా మీ పిల్లలలాగా మీ ఫ్రెండ్స్ని తెలుసుకున్నారు పిల్లలు. సరే అన్న, ప్రార్థించండి. మహాపరిశుద్ధులైన మా తండ్రి, ఈ పిల్లల్ని దీవించాలి గురించండి తండ్రి. ఈ పిల్లలు ప్రతి వారం సండే స్కూల్కి వచ్చి సాయం చేయండి తండ్రి. పిల్లల్ని పెంచుకొని సాయం చేయండి తండ్రి. సార్ ఇక్కడికి రప్పించినందుకు మీకే స్తోత్రం తండ్రి. వీళ్ళు మీ భగవద్గీతలో పెరగాలని ప్రార్థించుకుంటున్నాను తండ్రి. యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి. గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ ఎలా ఉన్నాలో వాళ్ళు చెప్పారు. అంటే చిన్న చిన్న పొరపాట్లు స్కూల్కి వెళ్ళినప్పుడు మరి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్లు వాళ్ళు ఎత్తి చూపించారు అనమాట. మరి ఆ పొరపాట్లు సరి చేసుకోవాలంటే సండే స్కూల్కి వచ్చినప్పుడే వాటిని తీసివేసుకోగలరు. యేసయ్య మంచి హృదయాన్ని ఇస్తాడని, చెడ్డ మనసు తీసేస్తాడని దీని భావము. మరి ఈ మనసు పిల్లలందరూ కలిగి చక్కగా సండే స్కూల్ ఎదగాలని మా ఆశ, ఆకాంక్ష. మరి పిల్లలందరినీ దేవుడు దీవించి